ఇంటిని శుభ్రం చేయడం ప్రతి మనిషి నిత్యకర్తవ్యం. కాని స్నానం చేశాకే ఇల్లు తుడవాలని హిందూ ధర్మంలో ఎందుకు చెబుతారు? ఈ ఆచారానికి ఆధారమైన ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత ఏమిటో తెలుసుకుందాం. హిందూ ధర్మం శుభ్రతను ప్రధానంగా భావిస్తుంది. శరీర శుభ్రతతో పాటు ఆత్మశుభ్రతకు కూడా ఈ ఆచారాలు మార్గదర్శకాలు. ఇంటి శుభ్రత దైవికతను పెంపొందిస్తుంది అని మన పెద్దలు నమ్మారు. శాస్త్రపరంగా కూడా స్నానం తరువాత శరీరానికి శక్తి పెరుగుతుంది. శరీరం శుభ్రంగా ఉండడం వల్ల శుభ్రతకు మంచి ప్రభావం ఉంటుందని మరియు ఆ శుభ్రత ఇంటికి వ్యాపిస్తుందని భావించారు. స్నానం చేశాక ఇల్లు తుడవడం అంటే కేవలం శారీరక శుభ్రత మాత్రమే కాదు. అది ఆధ్యాత్మిక శక్తులను ఆకర్షించడానికి ఒక మార్గం. శుభ్రత ఉన్న ప్రదేశంలోనే పూజలు, హోమాలు జరగాలని శాస్త్రాలు చెబుతాయి. ఇంటిని శుభ్రంగా ఉంచడం అంటే శారీరక మరియు ఆధ్యాత్మిక స్థితిని సమతుల్యంగా ఉంచడం. స్నానం చేశాక ఇల్లు తుడవడం అంటే మన ఇంట్లో దైవికతను ఉంచడమే కాక మన జీవితంలో శుభ్రతను ప్రతిబింబిస్తుంది. శుభ్రతే దైవత్వానికి మార్గం. దీనిని పాటించి హిందూ ధర్మం చెప్పిన ప్రకారం మన జీవితాన్ని పవిత్రంగా మార్చుకుందాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.